నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో విశ్వమోహన్ బాబు గారితో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా మనీకి సంబంధించి అయితే బోలెడన్ని వీడియోస్ చేస్తూ ఉన్నామండి. చాలా వరకు మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇక టెక్నిక్స్‌కి సంబంధించి ఎన్నో టెక్నిక్స్ చెప్తూ ఉన్నారు. అందులో మిర్రర్ టెక్నిక్స్ అని చాలా టెక్నిక్స్ మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే మనం ఎలాంటి మార్పులు మన లైఫ్‌లో చేసుకోవటం వల్ల మనకి సంపద అనేది వస్తుంది. మనం ఎలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనకు ఆటోమేటిక్‌గా మన దగ్గరికి డబ్బొస్తుందట. అది ఎలా అనేది మణిబాబు గారినే అడగాలి మరి. సో, అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు విశ్వమోహన్ బాబు గారు? సూపర్. మణి బాబా అన్నారు. ఇంక మణి ఉన్నప్పుడు సూపరే కదండి నేను. సో, మణి ఉంటే సూపరే. సో ఈ మనీ ఎనర్జీ. యెస్. సో ఈ మనీకి సంబంధించి మనం చాలా వీడియోస్ ఆల్రెడీ యెస్. చేసున్నాము. అయితే నాకేమనిపిస్తుందంటే, ఒక వ్యక్తి దగ్గరికి డబ్బు రావాలి అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి వాళ్ళలో. ఖచ్చితంగా. సో, ఖచ్చితంగా ఉండాలి. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళ దగ్గరికి డబ్బు అనేది వస్తుంది? ఆ విషయం చెప్పండి. యెస్. ఖచ్చితంగా అండి. చాలా ముఖ్యం ఇది. అందరికీ పేదవాడైనా, చదువు ఉన్నా, చదువు లేకపోయినా ఎవ్వరికైనా చాలా ముఖ్యమైనది. డబ్బు రావాలంటే ఫస్టు నీ ఆలోచన మారాలి. చెప్పాను హ్మ్. ఆల్రెడీ గూడా. హ్మ్. హ్మ్. నీ అలవాట్లు మారాలి. హ్మ్. పోతే నంబర్ 1 అన్నిటికన్నా ముఖ్యమైనది నీట్‌నెస్. హ్మ్. శుభ్రత ఉన్న చోటే మహాలక్ష్మి వచ్చి కూర్చుంటది. ఓకే. శుభ్రత ఉన్న ఇంటి దగ్గర చూడండి మీరు, హ్మ్. కళకళలాడుతుంటుంది ఆ ఇల్లు. హ్మ్. మీరే చూడొచ్చు. మీ ఇంటి పక్కన చూసుకోండి. హ్మ్. మీరు ఎలా ఉన్నారని ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. మీ ఇంటి పక్కన వాళ్ళంతా ఎలా ఉన్నారు? హ్మ్. నీట్‌నెస్ అంటే పనికిరాని జీవితం అనేది కాదు. నీకన్నా బాగున్న వాళ్ళు. హ్మ్. నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు. నీకన్నా ఇంకా బాగున్నారు కదా! వాళ్ళు ఎలా ఉన్నారని చూసావంటే ఆ రిచ్‌నెస్ ఏది వస్తది. ఇది వద్దనిపిస్తది నీకు. ఆ రిచ్‌నెస్‌ను కోరుతుంది. అంటే నువ్వు మారాలి. ఇంకా చేంజ్ చేసుకోవాలని అర్థం. హ్మ్. చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ అదే విధంగా చాలామంది పాత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. హ్మ్. అంటే పనికిరాని విషయాలు జరుగుంటది. మంచిది జరుగుంటది. ఎక్కువ చెడ్డ విషయాలు జరుగుంటది. దాన్ని అట్నే మైండ్‌లో పెట్టుకొని ఉంటారు. హ్మ్. పెట్టుకోకూడదండి. దాన్ని హ్మ్. తీసేయాలి నువ్వు. హ్మ్. ఆ మైండ్‌లో నుంచి దాన్ని బయట పంపించాల్సిందే. పాతది ఒకటి కావాలంటే ఏం చెప్పాను? ఒకటి ఇచ్చేయాలన్నాను. హ్మ్. నువ్వు కొత్త జీవితం కావాలన్నావు. డబ్బు రావాలన్నావు. కొత్త హ్మ్. జీవితం కావాలంటే డబ్బు కావాలి. హ్మ్. డబ్బు మన దగ్గరికి రావాలంటే మనం ఏముండాలి? పాత జీవితంలో ఉంటే మన దగ్గరికి ఎలా వస్తది? హ్మ్. నీ ఆలోచన మొత్తం మార్చేసి నీట్‌నెస్ అనేది వచ్చేయాలి. క్రమ పద్ధతిలో ఒక నీట్‌నెస్ ఉండాలి. ప్రతిరోజు నిద్ర లేయి. హ్మ్. నిద్ర లేసి నేరుగా పోయి కొంతమంది పళ్ళు కూడా అట్ట నీళ్లు కూడా పోయిరు నోట్లో. కాపీ అమ్మా కాపీ అనేవాళ్ళు చాలామంది చూశాను నేను. తల గీరుకుంటూ కూడా బెడ్ కాఫీ. బెడ్ కాపీ అంట దాని పేరు. ఏంది పాచి పళ్ళు తట్టే తగ్గేస్తే దాన్ని బెడ్ కాపీ అంట. ఆ! ఏంది నువ్వు అవతల పోయి ఇప్పుడు తోమి ఏం పాస్ లాభం? పళ్ళతో మీరు కాఫీ అంటున్నారు. ఆ! వాటర్ కూడా తాగాలని చెప్తున్నారు ఆ! కొంతమంది. వాటర్‌లు కూడా తాగే హెల్త్ అన్నీ హెల్త్ తాగేస్తున్నారు. మంచిది. అన్నీ తోసేయి లోపలికి రాత్రంతా ఈ క్రిమి కీటకాలు ఇటు పనిలో ఉండాయి లోపల పోతాయి. ఓకే. ఒక హ్మ్. నీట్‌నెస్ పాటించి చూడు. హ్మ్. హ్మ్. ఒక నీట్‌నెస్ పాటించు. నిద్ర హ్మ్. లేసి నేరుగా టిఫిన్ అంటావా? హ్మ్. తినలేవు కదా! హ్మ్. అదే బాత్రూమ్ కార్యక్రమాలు స్నానం గీనం అయిపోయి అందంగా తయారైపోయి టిఫిన్ కాడ కూర్చున్నావంటే ఒక రిచ్‌గా అనిపిస్తది నీకు. హ్మ్. అప్పుడు టిఫిన్ 4, 5 రకాలు కావాలని కూడా అనిపిస్తది అప్పుడు. హ్మ్. ఒకే రకం అనిపించదు. నువ్వు నీట్‌నెస్ అయిపోయినావా? ఒక ఓకే. రిచ్ మ్యాన్ లాగా తయారైనావా? హ్మ్. మార్చుకున్నావు కదా! నీ అలవాటుని మార్చినావు కదా! నీ ప్రవర్తన మార్చినావు కదా! నీ ఆలోచన కూడా మార్చినావు కదా! హ్మ్. ఇప్పుడు టిఫిన్ దగ్గర కూర్చుంటే అమ్మా హ్మ్. ఏమి ఒక్క వడే పెట్టున్నావు? ఈ ఉద్దిపప్పు వడేనా? మసాలా వడ లేదా? ఏం చట్నీ ఒక రకం ఉంది. 2 చట్నీలు లేవా? హ్మ్. ఆలోచన మారిపోతది. హ్మ్. ఈ హ్మ్. ఆలోచన ఇలా మార్చినప్పుడు ఆ ఆలోచన అలా మారుతది. కోరుతుందండి అది. ఓకే. ఆ రిచ్‌నెస్‌ని కోరుతుంది. హ్మ్. నీట్‌నెస్ కావాలి. ఇంట్లో ఉన్నా ఒకే రేంజ్‌లో ఉండాలి. హ్మ్. బయటెళ్ళినా ఇప్పుడు చాలా మంది ఉంటారు. ఇంట్లోనే ఉంటారు. ఒక పాత ఇప్పుడు ఆడవాళ్ళకి మా ఆడపడుచులకి చాలా మందికి నచ్చింది నైటీ. హ్మ్. ఏం పెట్టారు దాన్ని? నైటీ అని పెట్టారు. హ్మ్. అంటే నైట్ అంటే ఏంది? నైట్ రాత్రి ఏసుకోవాలి. అని. హ్మ్. రాత్రి యేసుకుంటారా నాయన అంటే పగులు అని పెట్టుకున్నారు వీళ్ళు. హ్మ్. దాని పేరేం పెట్టారు? నైటీ పేరు పగులు అనేసన్నారు. హ్మ్. అంటే ఈ పగులు కూడా దాన్ని యేసుకునేదే తలకాయ అట్టుండి అటు దోపుకునేస్తారు. నేను చాలా మందిని చూశాను. టనుకునేస్తారు. సరిగ్గా మొహం కడగరు. హ్మ్. బొట్టు కూడా ఎప్పుడు పెడతారో పెట్టరు. అలా హ్మ్. ఉంటారు. అన్ని పనులు అయిపోయి భార్య పిల్లలు గిల్లలు అక్కడిక్కడికి పంపించేసి ఏదో 11కో 12కి పోయి మళ్ళీ స్నానం చేసి అప్పుడు మార్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. అలా ఉండకూడదు. హ్మ్. నిద్ర లేస్తే ఫస్ట్ పని ఏంది? హ్మ్. బాత్రూమే కదా! హ్మ్. ఫస్ట్ పని అదే కదా! ఇప్పుడు ఆడవాళ్ళు స్టవ్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నీట్‌నెస్ కావాలి. హ్మ్. నువ్వు తోపుకో. నీట్‌నెస్‌గా పోయి తయారైపో అక్కడ బొమ్ముట్టించినావంటే నీ ఇంట్లో అగ్నిదేవత కూడా ఆనందపడతది. నీ ఇంట్లో మహాలక్ష్మి లోటే ఉండదు అన్నానికి కూడా. డబ్బు రావడానికి అన్నిటికి ఇవన్నీ జరగాలంటే ఏంది? డబ్బే కదా! హ్మ్. ఇప్పుడు నువ్వు పుష్టిగా తినాలంటే ఏం కావాలంటే డబ్బు కావాలి. హ్మ్. డబ్బు రావాలంటే ఇదే మా అలవాట్లు మార్చాలి నువ్వు. నువ్వు మారుతూ రా. ఆటోమేటిక్‌గా మారుతది. ఆ నీట్‌నెస్ ఉన్న చోట మహాలక్ష్మికి ఆనందం అండి. ఓకే. ఏ ఇంట్లో అయితే మళ్ళీ ఆ భార్యాభర్తలు, పిల్లలు ఏ ఇంట్లో చూసినా కొంతమంది ఇంట్లో
తగాదలు జరుగుతుంటుంది. ఉమ్. నిద్ర లేచి రాత్రి పడుకునేదా కూడా ఏదో ఒకటి గోక్కుంటూ ఉంటారు. ఉమ్. పనికిరాని విషయాల గురించి, ఇతరుల గురించి, ఏందో వాళ్ళ అమ్మ నాన్న గురించి కూడా దీనికి ఇక్కడ గొడవలు అనమాట. మా ఇంట్లో మా నాన్న ఇలా అన్నావు అప్పుడు నువ్వు అనేసి దానికి సంబంధం లేకుండా కూడా ఎత్తేసుకునేస్తారు. ఈమె ఎత్తేసుకుంటే ఇతరన్న గమనం కూడా ఇతను గమనం ఉంటాడు. నువ్వు కూడా మా అమ్మని అప్పుడు అన్నావా, సంబంధమే లేదు. దీన్ని అప్పుడప్పుడు తెలుసుకొని రోజు రోజు గోడుకుంటూ ఉంటారు. ఆ ఇంటికాడ మహాలక్ష్మి అసలు కనిపించదండి. ఓకే. డబ్బు రమ్మన్నా కూడా రాదు, ఉండేది కూడా నాయన ఉమ్. తలుపు తెరివేరా, ఎప్పుడైనా నువ్వు తెరిచేది, ఎప్పుడైనా ఖర్చు పెట్టరా, నేను పోవాలా, నాకు ఇక్కడ పని లేదురా నాయన, ఉమ్. మీ మాటలు నేను వినలేను, నీ దగ్గర నేను తట్టుకోలేను. ఇంకొక దేవత ఉంది, ఆ దేవతకు వచ్చేదానికి సిద్ధపడుతుంది. దానికి కారణం నువ్వే. ఉమ్. మహాలక్ష్మి డబ్బు కావాలి, డబ్బు మన దగ్గరికి రావాలి అన్నప్పుడు మన అలవాట్లు మార్చుకునేసినామంటే నువ్వు కొద్ది కొద్దిగా పాత జీవితాన్ని మర్చిపో, ఏమేమి జరిగినాయి మర్చిపో. ఇప్పుడు కొత్తగా ఆలోచించి చూడు ఒకసారి. ఉమ్. ఆల్రెడీ చెప్పాను, కొత్తగా ఆలోచిస్తే ఆ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఉమ్. లగ్జరీగా ఉంటుంది. ఉమ్. ఆలోచన దాని మీదకి వెళ్తుంది. ఆ మైండ్ అబ్బా భలే ఉంది కదా, ఉమ్. కళ్ళు మూసుకొని చూడు, కార్లో పోయినట్టు చూడు ఒకసారి, ఉమ్. మంచి హోటల్లో పోయి తిన్నట్టు చూడు, ఆలోచించి చూడు. ఉమ్. మంచి ఫంక్షన్లో మంచి రిచ్గా తయారైపోయి బంగారు గింగారు వేసుకొని ఒక హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని లేడీస్లు ఇంకా ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్లు ఏమంటాయో తెలియదు కానీ ప్రతి ఒక్కరి హ్యాండ్ బ్యాగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్యాషన్. ఉమ్. నేను కావాలని మా బంధువులు 2-3 ఫంక్షన్లు కావాలని చెక్ చేశాను, రండి చూడాలి, నేను ఇది నాకు వీడియోలు కూడా పనికి వస్తుంది రండి అని చూస్తే దాంట్లో ఏమున్నాయా, అద్దాలు, మేకప్ సెట్లు ఉమ్. ఇవి ఉంటాయండి. ఉమ్. చాలా మంచిది. ఉమ్. అంటే వాళ్ళు రిచ్నెస్ని అందం తయారు చేసుకుంటున్నారు కూడా. నీకు కావాల్సిందని పెట్టుకుని ఉన్నావు లేదా, ఉమ్. అది అలవాటు మారడం అనేది ఉమ్. చాలా మారింది అనమాట. కొంతమంది చూస్తే ఏదో ఫంక్షన్లో వచ్చినా కూడా ఒక లెవెల్ అయినా ఉంటారు, అంటే ఇంటికాడికి ఉన్నదానికన్నా ఒక్కరే అట్ట పెరిగిపడి ఉంటారు. మారరు వాళ్ళు. ఉమ్. అంటే ఆ మారితేనే నీ దగ్గరికి డబ్బు రావడానికి కూడా సిద్ధము. రైట్. నీ అలవాట్లు మారినప్పుడు జీవితం కూడా ఉన్నత స్థాయికి పోవడానికి ఆలోచిస్తుంది ఈ మైండ్. ఉమ్. ఉమ్. అంటే అందుకే చెప్పాను, ఉన్నది పాత జీవితాన్ని మర్చిపోండి, కొత్త జీవితంలో అడుగు పెట్టండి. ఓకే. ఒక పాత జీవితాన్ని మర్చినప్పుడు కొత్త జీవితంలో ఆలోచన కూడా పడుతుంది మనకి. ఉమ్. కొత్త జీవితంలో అడుగు పెడితే ఎలా ఉంటుంది అని ఒక్కసారి డ్రీమ్ చేయి, ఆనందమయంగా ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది. ఓకే. అలా ఆలోచించి పదే పదే పోయినప్పుడు మనం కొత్త జీవితాన్ని అనుభవించగలం. ఉమ్. డబ్బు మన దగ్గర పుష్కలంగా వస్తుంది. ఓకే. అదే సో నువ్వు ఈ కోరుకో. అలవాట్లన్నీ మారాలి, ఈ అలవాట్లు మార్చుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి అంటే ఎలాంటి అఫర్మేషన్స్? ఎస్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా అలవాట్లు నా ఆలోచనలు మార్చుకొని నేను కోరుకున్న లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్, థ్యాంక్ యూ మనీ. ఓకే, చాలా చక్కగా చెప్పారండి. ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలి డబ్బు రావాలి ఏంటి అనేది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.